చదివే వాళ్ళు అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం మనందరికి తెలిసిన విషయమే. మీరు చదవండి, ఈరోజు నేను చదవను, మీరు చదవండి. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుతున్నాం. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుతున్నాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచు ఉండెను. వాడు దేవాలయంలోకి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయమునకు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలోనికి ప్రవేశించినప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వాని తేరి చూచి మా తట్టు తేరి చూడమనేది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునే, జాగ్రత్త గుర్తు పెట్టుకోండి, వారి దగ్గర ఏమైనా దొరుకునేమో అని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు వెండి బంగారములు మా యొద్ద లేవు గాని మాకు కలిగినదే నీకిచ్చుచు ఉన్నా నజరేయుడగు యేసు నామమున నడుమని చెప్పి వారి కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తి వెంటనే వాడి పాదములను చీలమండలములను బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి ఎక్కి వెళ్ళెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఆ కుంటివాడైనటువంటి ఆ వ్యక్తిని చూస్తాం. సొసైటీ ఏం నేర్పించిందంటే భిక్షాటన చేయటము ఆ వ్యక్తికి నేర్పించింది. ప్రపంచం మనకి భిక్షాటన చేయటం నేర్పిస్తుంది. ఆమేన్. దేవుడు మనకి ఇవ్వటం నేర్పిస్తాడు. హల్లెలూయా. అయితే నేను ఈ సబ్జెక్ట్ లో డైరెక్ట్ గా వెళ్ళిపోతాను. భిక్షాటన చేయటం తనకు అలవాటు అయిపోయింది. ఎవరు కనబడినా వారి దగ్గర నుంచి ఏదైనా పొందటము అన్నది గురిగా పెట్టుకున్నాడు. జాగ్రత్తగా గమనించాడు. ఇతడు ఒక భిక్షగాడే, కానీ తనకు ఉండేటువంటి గొప్ప ఆసక్తి ఏంటంటే ఎవరి దగ్గరనే ఏమైనా దొరుకుతుందేమని వారి యందు లక్ష్యం ఉంచడం నేర్చుకున్నారు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా లక్ష్యాన్ని ఉంచాలి. ఏముంచాలన్నా లక్ష్యం ఉంచాలి. మనము గురి పెట్టుకోవాలి. లక్ష్యం ఉంచాడు. ఈరోజు మన అంశం ఏంటంటే లక్ష్యం ఉంచాలి. ఆమేన్. ఏముంచాలి? లక్ష్యం ఉంచాలి. లక్ష్యము మనకు ఒక లక్ష్యాన్ని తీసుకొని వస్తుంది, ఒక పనిని చక్కగా అది పొందేటట్టు చేస్తుంది. కాబట్టి వీడికి ఉండే ఆలోచన ఏంటంటే ఏదైనా పొందటం వీడు నేర్చుకున్నాడు, ఏదైనా పొందటం నేర్చుకున్నాడు. లక్ష్యం ఉంచి ఎవరి దగ్గరైనా ఏదైనా పొందటం నేర్చుకున్నాడు. ఈ రోజున అంశం ఏంటంటే ద స్పిరిట్ ఆఫ్ రిసీవింగ్. మనం పొందేటువంటి అనుభూతులు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. వీడు దేన్నైనా పొందగలరు. ఎందుకంటే వీడి యొక్క చూపులు, వీడి కదలిక, వీడి ఆశ ఇతర వ్యక్తుల్లో నా దగ్గర నుంచి వీడేదో ఆశిస్తున్నాడు అనేటువంటి ఆ ఆలోచన వారికి కలిగిస్తుంది. ఎప్పుడైతే పేతురు యోహానులను తేరి చూడటం ప్రారంభించారో, పేతురు యోహానులు వీడిని చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే వీడు మా దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు కూడా మనల్ని చూచి వీళ్ళు నా దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నారు అనే అనుభూతులకు మనం వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నా దగ్గర నుంచి వీరేదో ఆశిస్తా ఉన్నారు. వెంటనే పేతురు చెప్తాడు, నాయన నువ్వు ఎదురు చూస్తున్నట్టుగా వెండి గాని బంగారం గాని మా దగ్గర లేదు. వెండికి మేము పాత్రులుగా, బంగారానికి మేము పాత్రులుగా, అయితే మేము ఒకటి కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే వెండి కన్నను, బంగారము కన్నను, సొసైటీ కన్నను, మేడమిద్దుల కన్నను, సుఖభోగాల కన్నను, ఐశ్వర్యము కన్నను, ధనధాన్యముల కన్నను శ్రేష్టమైన ఒకటి మేము కలిగి ఉన్నాం. అది మాలో ఉంది, అది మాతో ఉంది, అది మాపై ఉంది, అది మా చుట్టూ ఉంది అనేటువంటి విషయం వాడికి అర్థమైనట్టుగా చక్కగా చెప్పారు. హల్లెలూయా. వెంటనే వీళ్ళ దగ్గర వెండి లేదు, బంగారం లేదంటే ఇంకేదో శ్రేష్టమైనటువంటిదేదో
ఉంది అని లక్ష్యం ఉంచా. దేవుడు స్తోత్రం కలుగునుగాక. వేద ఉద్దేశం ఏంటంటే వెండి కన్నా బంగారం కన్నా అతి శ్రేష్టమైన నామాన్ని వీరు కలిగి ఉన్నారు. కానీ వాడికి ఆ గొప్పతనం ఇంకా అర్థం కాలే. కానీ అంతకన్నా శ్రేష్టమైనది ఏదో ఉందని ఒక లక్ష్యాన్ని ఉంచడం ప్రారంభించాడు, గురి పెట్టడం ప్రారంభించాడు. నా ప్రియులను గమనించండి, ఈరోజు మన అంశం ఏంటంటే వాడికి ఉండేటువంటి అనుభూతి, లక్ష్యం ఉంచడం, కనిపెట్టడం, ఎదురు చూడటం, పొందడం. హల్లెలూయా. వాడు ఒక సాధారణమైన బెగ్గరే కావచ్చు, ఒక భిక్షాటం చేసే భిక్షగాడే కావచ్చు, సొసైటీలో విలువలేని వాడు కావచ్చు. కానీ అతగాడులో ఉండేటువంటి ఏకాగ్రత ఏంటంటే మనుషులు ఎంతో లక్ష్యం ఉంచడం నేర్చుకున్నారు. హల్లెలూయా. ఎదుటి వ్యక్తి మీద లక్ష్యం ఉంచడం నేర్చుకున్నారు. ఆ తర్వాత అతనికి ఉండే అలవాటు ఏంటంటే పొందేటువంటి అలవాటు ఉంది. దట్ ఈస్ ద కాలింగ్ ఆఫ్ రిసీవ్ చేసుకునే అలవాటు. కాబట్టి వాడు వెంటనే ఏమన్నారంటే మా దగ్గర ఇవేమీ లేవు, నజరేయుడు యేసుక్రీస్తు నామమున నడువు అని వాడికి చెప్పారు అంతే. ఆమేన్. వెంటనే వాడు దాన్ని ఏం చేసుకున్నాడు? రిసీవ్ చేసుకున్నాడు. హల్లెలూయా. వాడు రిసీవ్ చేసుకోవడం అలవాటు అయింది. కాబట్టి వీరు చెప్పేటువంటి మాట ఎంత ఎంత ప్రభావం కలిగిందో వాడికి తెలుసో తెలియదో కూడా నాకు తెలియదు. ఆ మాటను వాడు రిసీవ్ చేసుకున్నాడు. ఆమేన్. ఈరోజు మనము రిసీవ్ చేసుకోవాలి. దేవుడు స్తోత్రం కలుగునుగా. రిసీవ్ చేసుకోవాలి. ఇచ్చేటువంటి దేవుడు మనం వచ్చున్నాం, పొందేటువంటి ప్రజలుగా మనం ఉండాలి. అని ఇచ్చేటువంటి వాడు, మనం పొందేటువంటి వాడు. ఇచ్చేటువంటి వాడు మన దేవుడు ధారాళంగా ఇచ్చేటువంటి వాడు. అయితే పొందటం మీదనే మనం ఆధారపడి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలు గమనించండి, పొందటం అనేది చిన్న విషయం కాదు. పొందేటువంటి అనుభూతిని మనం కలిగి ఉండాలి, పొందే అభిషేకాన్ని మనం కలిగి ఉండాలి. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ద అనైటింగ్ ఆఫ్ రిసీవ్ చేసుకునే అనైటింగ్ తో మనం నింపాలని ఆశపడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ రోజు మనం పొందబోతున్నాం, ఆయన ఇచ్చే దీవెన పొందబోతున్నాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందబోతున్నాం, గర్భఫలాన్ని పొందబోతున్నాం, దీవెన ఆశీర్వచనాలు పొందబోతున్నాం, ఉన్నత కృపను పొందబోతున్నాం. ఈ రోజు నేను రిసీవ్ చేసుకుంటున్నాననే విషయాన్ని తీసుకెళ్ళాలి. రిసీవ్ చేసుకుంటున్నాననే అనుభూతులకు మనం వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. రిసీవ్ చేసుకోవాలి. దేవుడిచ్చే ప్రతి మాటను రిసీవ్ చేసుకోవాలి. అందుకనే ఒక మంచి వాగ్దానము ఎప్పుడైతే మనకి దేవుడు వాగ్దానకరమైన మాట మాట్లాడతాడు, ఎస్ డాడీ ఐ రిసీవ్ అనే పదాన్ని మనం వాడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటామో ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయి. రిసీవింగ్ ప్రభావం ఎట్లా ఉంటుందో నేను చెప్తాను. ప్రాక్టికల్ గా జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో ఉండేటువంటి మాటలు బిడ్డలారా గమనించండి. అవి చెప్పిన తర్వాత ఈ మాటలు చెప్తాను, శ్రద్ధగా వినండి. కొన్ని మాటలు ఎక్కువ టైం నేను తీసుకోను. అయితే శారా అబ్రహామునకు వారు రిసీవ్ చేసుకోవడానికి 25 years పట్టింది. హల్లెలూయా. దేవుడి యొక్క వాగ్దానం వారు స్వతంత్రించుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళలో అపనమ్మక, వాళ్ళలో వారి శరీరతత్వాన్ని జ్ఞాపకం చేసుకున్నారు, వారి వయస్సును వారు జ్ఞాపకం చేసుకున్నారు, వారి శరీరం దేహాన్ని వారు జ్ఞాపకం చేసుకున్నారు. అబ్రహాము తన వయస్సుని జ్ఞాపకం చేసుకున్నాడు. శారా తన గర్భసంచిక ఆ బలహీన స్థితిని జ్ఞాపకం చేసుకుంది. ఆమేన్. అందుకని వారి జీవితంలో 25 సంవత్సరాలు టైం పట్టింది దేవుని యొక్క మాటను వారు రిసీవ్ చేసుకోవడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. చివరికి బిడ్డరా యేసుక్రీస్తు ప్రభు అంటే తండ్రి అయిన దేవుడు మనము 17-18 అధ్యాయాలు మనం చూస్తే చాలా గొప్ప విషయాలు మనకు కనబడతాయి. దేవుడు ఎప్పుడైతే శారాయిని శారాగా మార్చాడో ఆ తర్వాత ఆయన దర్శించినప్పుడు ఆయన చేసిన వాగ్దానం గురించి మాట్లాడుతూ ఇక దేవుడు టైం అయిపోతుందనే విషయాన్ని ఎప్పుడైతే గుర్తు చేసుకున్నాడో, ఎందుకంటే జనరేషన్ ప్రొడ్యూస్ అవ్వాలి కాబట్టి ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే అబ్రహామా మీదకి ఈ కాలంలో నీ చేతిలో ఒక కుమారుడు ఉండబోతున్నాడు అని తెలుసుకోండి, నీ భార్య గర్భవతి కుమారుడు కనబోతుంది అని వాగ్దానం చేశాడు. పిల్లలు గమనించాడు. ఎందుకంటే వీళ్ళు రిసీవ్ చేసుకుంటూ ఆలస్యం అయిపోతుంది. అప్పటికి 24 సంవత్సరాలు గతించిపోయినాయి. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడే, వాగ్దాత తాత నమ్మదగిన వాడే, వాగ్దానం చేసిన దేవాది దేవుడు నమ్మదగిన వాడే. కానీ పొందబోయే ప్రజలకు అవిశ్వాసం ఉంటే దేవుడు వాగ్దానం పరిపూర్ణంగా మన జీవితంలో నెరవేర్చలే. కాబట్టి బిడ్డలు గమనించండి, వాగ్దానం చేసిన వాడు అబద్ధము చెప్పుటకు ఆయన నరుడు కాదు, పరిశుద్ధాత్ముడు నరుడు కాదు. కాబట్టి పొందబోయే మనము నరులము కనుక మనలో ఎన్నో సందిగ్ధకరమైన పరిస్థితులు కనబడతాయి. పిల్లలు గమనించండి, ఎక్కువగా మనకి పనిచేసేది ఏంటంటే మనకు ఉండేటువంటి ఈ మట్టి బుర్ర ఎప్పుడు కూడా మట్టి మీదనే ఆధారపడద్దు.
పొంది, అందుకని శరీర విషయంలో ఆలోచన కలిగి ఉంటుంది. నేనేంటి, నా ప్రార్థన దేవుడు ఏంటి, నేనేంటి, నా భక్తి ఏంటి, నా భక్తికి దేవుడు ఆన్సర్ ఇవ్వటం ఏంటి. పిల్లలు గమనించండి, రిసీవ్ చేసుకోవటం మీద సమస్తం ఆధారపడింది. 25 సంవత్సరాలు అబ్రహాము అలాగే శారా ఇద్దరు కూడా ఎదురు చూచాడు. దేవుడు కూడా వీళ్ళు ఎప్పుడు పొందుకుంటారా అని ఎదురు చూడటం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చివరికి దేవుడే చొరవ తీసుకొని ఇక ఆలస్యం అయిపోతుందని చెప్పి ఆ వాగ్దానం ఇచ్చాడు. మీదడికి సంవత్సరమున మీరు గొప్ప కార్యం జరిగించబోతున్నాను, మీదడికి సంవత్సరాన్ని భార్య అయిన శారా గర్భవతి కుమారుని అంటుంది అని చెప్పాడు. శారా నవ్విందట. శారా అప్పటికి కూడా 24 సంవత్సరాలు అయిపోయిన అప్పటికి కూడా ఆమె అంటే ఆమె ఏముంది చెప్పాలి, ఏముంది? అవిశ్వాసం ఉందా? హల్లెలూయా, అవిశ్వాసం ఉంది. అందుకనే ఒకరోజు ఒక మూగ దెయ్యం, చెవిటి మోగ ఉండేటువంటి ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి శిష్యుడు నాన్న తంట పడుతున్నా. ఆ పిల్లవాడు తండ్రి వచ్చి ఆ పిల్లని తీసుకొచ్చాయా బాబు అంటే, మా గురువు గారు లేరండి అని. సరే వీళ్ళు ఏదో ప్రయత్నం చేస్తారు, ఎక్కడ ఏం జరగదు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వస్తే, అయ్యా నీ వల్ల ఏదైనా చేతనైతే చెయ్యి, వీళ్ళందరూ ఏదో ట్రై చేశారు కానీ ఫెయిల్యూర్ అయిపోయారని చెప్పేశాడు మన భాష. అంటే ప్రభు మాట్లాడతాడు, నమ్మేటువంటి వాడికి సమస్తము పెట్టిన వాడు. మంచి పదం అంటున్నా, చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్. అయ్యా నేను నమ్ముతున్నాను, అభినమ్మకం నాకు లేకుండా సహాయం చేయ ప్రభు అన్నాడు. తెలుసుకోవాలి ఎంత ట్విస్టెడ్డో చూడండి. దేవుని కాదు, లాజిక్ గా మాట్లాడాడు. నాకు నమ్మకం ఉంది కానీ అపనమ్మకం రాకుండా నువ్వే సహాయం చేయ. నీకు అర్థమైందా? కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు దేవుణ్ణి ట్విస్ట్ చేస్తారు. ఇంకా బాగా మీకు అర్థమయ్యే భాషలో దేవుణ్ణి మడత పెట్టేశారు. మీకు అర్థమైందా? దేవుణ్ణి మడత పెట్టేశారు. నాకు నమ్మకం, కంప్లీట్గా కాన్ఫిడెన్స్తో నేనున్నా, కానీ నీ శిష్యులు చేసిన పని వల్ల అపనమ్మకం వచ్చింది. నా దీనివల్ల నీ శిష్యులు చేసినటువంటి పని వల్ల వారికి అవిశ్వాసపు ఆత్మ నాకు వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు నాకు నమ్మకం తక్కువైంది, కానీ నీవు చెప్పావు కనుక ప్రభువా నేను నమ్మకం, పూర్తి నమ్మకం నాకుంది, అపనమ్మకం నాకు కలగకుండా నీవే నాకు సహాయం చేయకపోవా. అయితే ప్రభు వాడిని చూసి సంతోషపడుతాడు. అద్భుతం జరిగింది, ఆశ్చర్యకరమైన కార్యం జరిగింది. దేవుడు చెవిటివైన మూగదయమా విడిచిపో అని ఎప్పుడైతే చెప్పాడో ఆ పిల్లోడు ఆ తండ్రి రిసీవ్ చేసుకున్నారో వాడు స్వస్థత పొందాడు. దాని స్తోత్రం కలుగుతుంది. ఈరోజు నేనేమంటానంటే మనం రిసీవ్ చేసుకోవాలి. దేవుడు ఇచ్చేటువంటి మాటను, అభిషేకాన్ని, ఆయన కృపను, ఆయన వాగ్దానాన్ని మనం రిసీవ్ చేసుకుంటే అవుట్పుట్ మనకు కనబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అయితే మధ్యకాల సమయంలో గతసారి నేను టంగ్స్ ప్రేయర్స్ పెట్టేటప్పుడు దానికి ముందు ఒక నెల్లిమర్ల అనే ప్రాంతం నుంచి ఒక అమ్మాయి వస్తూ ఉంటుంది ఇక్కడికి. ఇక్కడ వైజాగ్లో ఉన్నప్పుడల్లా మన చర్చకు వస్తూ ఉంటుంది. ఇలా గమనించుంది. ఆమె ఒక స్నేహితురాలు, ఈ అమ్మాయికి పెళ్లి కాలేదు, కానీ ఈ అమ్మాయికి స్నేహితురాలకి పెళ్లి 5 సంవత్సరాలు అయిపోయింది. నెల్లిమర ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ మంచి డెలివరెన్స్ చేసినప్పుడు అమ్మాయికి నేను చెప్పాను, అమ్మా నీకు అవకాశం ఉంటే టంగ్స్ ప్రేయర్, వైజాగ్ నువ్వు వచ్చావు కదా, టంగ్స్ ప్రేయర్ పెట్టేటప్పుడు ఒకసారి దేవుడు కార్యం చేస్తాడని చెప్పాను. అయితే ఆ అమ్మాయికి అవ్వలేదు. దేవుడు ఆ దినాన్ని వినూత్న రీతిలో ఆ దినాన్ని కార్యాలు జరిగించడానికని కొన్ని విషయాలు బయలుపరిచినప్పుడు నేను అక్కడ ఉన్న పిల్లలకి అనౌన్స్ చేశాను. ఒకవేళ మీ స్నేహితులు కానీ, మీ కన్న బిడ్డలు కానీ, ఒకవేళ వారి గర్భాలు కనుక తెరవబడకపోతే మీరు వారిని ఊహించుకొని ప్రార్థన చేసుకోండి, ప్రార్థన ఏకీభవించండి, వాళ్ళ గర్భాలు దేవుడు తెరుస్తాడని ఎప్పుడైతే ఆ మాట చెప్పి టంగ్స్ లో డెలివరీ చేయడం ప్రారంభించామో బిడ్డ ఈ అమ్మాయి తన ఆ మనస్సులో ఆ స్నేహితులను ఊహించుకుంది. ఆశ్చర్యం ఏంటంటే ఆ నెలలోనూ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. 12 మగబిడ్డను జన్మనిచ్చింది. అయా దేవుడు గొప్ప కార్యం జరిగించాడని చెప్పి దేవుడు స్తోత్రంగా. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే వాళ్ళు రిసీవ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. నేను మా చర్చలకు అదే చెప్తాను, బయట వచ్చి రిసీవ్ చేసుకుపోతున్నారా, మీరేమలాగా మోగనోములు చూస్తా ఉన్నారు. రిసీవ్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ఎప్పుడు దేవుడు మన సిగ్గుపరచడు, మన అవమానపరచడు, మన నిందించడు, మనకి వేదనకరమైన పరిస్థితులకు తీసుకుపోడు. ప్రతి దానికి రిసీవింగ్ మీదనే ఆధారపడుతుంది. హల్లెలూయా. మధ్యకాల సమయంలో మరొకసారి టంగ్స్ ప్రెస్ లో ఒక తల్లి వచ్చి ప్రార్థన చేయించుకుంది. ఆమెకు 2 ఇష్యూస్. కొడుకేమో అన్యులకు ఇచ్చి పెళ్లి చేసింది. భార్య భర్తల మధ్యలో ఆ తల్లిదండ్రులు విపరీతమైన ఇబ్బందులు పడతారు. కోర్టులో డిస్ప్యూట్ అయిపోయింది. కుమార్తెకు పెళ్లి అయితే 3 సంవత్సరాలు అమ్మాయికి వెళ్ళదు.
నేను అంత మాట్లాడాము, ప్రార్థన చేద్దాం, డబుల్ పోర్షన్ ఆఫ్ ది బ్లెస్సింగ్ కొరకు మిమ్మల్ని ఎన్నిక చేశాను. పిల్లలు గమనించి ఎట్ ఏ టైం ఏంటంటే అమ్మాయి గర్భం తెరవబడింది, చక్కటి మగ పిల్లడు పుట్టాడు. ఆ తర్వాత ఈ అమ్మాయి తల్లిదండ్రులతో చెప్పి నేను నా భర్త దగ్గరికి వెళ్ళిపోతుంది, ఈ అమ్మాయి వచ్చింది, ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి, ఆమె దగ్గరికి రావడం మానేసింది. ఎందుకు రాలేదంటే రాకూడదు. ఇక్కడ వాళ్ళ సంఘం వాళ్ళకు ఉంది, అవసరానికి వచ్చారు, అంతవరకు వాళ్ళకి మనకి అటాచ్మెంట్, వాళ్ళ అవసరం తీరింది, అక్కడితో మన పని అయ్యింది. దేవుని స్తోత్రం కలుగును గాక. కారణం దేవుడు మనం ఉపయోగించుకోవాలంటే మహిమ ఎల్లప్పుడూ ఎవరికి చెందాలన్నా దేవునికి మాత్రమే. పొర్రపాటున ఈ పాస్టర్ గారి వల్ల కానీ, పొర్రపాటున ఈ పాస్టర్ వల్ల కానీ, పొర్రపాటున ఈ సంఘం వల్ల కానీ మాకు మేలు కలిగిందని ఎప్పుడు చెప్పొద్దో. మీకు అర్థమైందా? ఎవరి ద్వారా? సర్వశక్తిమంతుడగు నా దేవుని ద్వారా. ఏ దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు, ఏ దేవుడు సజీవులకు దేవుడు, ఏ దేవుడు పగల మేఘ స్తంభమై ఉన్నాడు, ఏ దేవుడు రాత్రి అగ్ని స్తంభమై ఉన్నాడు, ఏ దేవుడు దానియేలును తప్పించాడో, ఏ దేవుడు షడ్రకు మెషకు అబేద్నెగోను ఆరాధిస్తున్నాడో, ఏ దేవుడు ఎబేజు దేవుడు, ఆ దేవుడు మాకు సహాయం చేస్తాడని చెప్పాలి. మన దేవుని స్తోత్రం కలుగునుగా. అప్పుడు ఇంత విషయం చెప్తే ఎంతుందా మీ దేవునికి అని అడుగుతారు. అర్థమైందా? మా దేవుని ఏం దేవుని ఇంత గొప్ప దేవుని గురించి చెప్పాలి. ఏ దేవుడైతే భూమిలో కలశమును సృజించాడో, ఏ దేవుడైతే సకల చరాచర సృష్టికర్తో, ఆ దేవుని బట్టి మేము లబ్ధి పొందాం. ఆ దేవునికి అసాధ్యమైనది లేదు, ఆ దేవునికి సమస్తము సాధ్యమే. ఆ దేవుని బట్టి మేము ఏం చేస్తున్నాం? ఇది నేను అద్భుతాన్ని పొందాం. బిడ్డలు గమనించాలి, షారా అబ్రహాము జీవితంలో 25 సంవత్సరాలు ఎందుకు వారు వెయిట్ చేయాల్సి వచ్చిందంటే వాళ్ళ అపనమ్మిక. షారా అప్పటికి ఏం చేసింది? నవ్వితే దేవుడు ఎందుకు నవ్వుతున్నాడో అది చరిత్ర మనకు తెలుసు. అయితే దేవుడు ఆమె నవ్వినందుకు నవ్వుల కుమారుని ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం. ఆమె నవ్వినందుకు ఏమి ఇచ్చాడు? నవ్వుల కుమారుని ఇచ్చాడు. ఆమె ఏడ్చేవాడు ఇచ్చాడు, నవ్వుల కుమారుని ఇచ్చేసాడు. ఇష్షాక్ అనే మాటకి నవ్వుల వాడు అని అర్థం. ఈమె నవ్వింది, ప్రొఫెటికల్ గా ఆమె నవ్వింది. ఆ నవ్వుని దేవుడు బేస్ చేసుకుని ఆమె జీవిత కాలం అంతా నవ్వటానికి ఇష్షాకు అని నామకరణం కలిగేటువంటి ఒక చక్కటి కుమారుని ఇచ్చాడు. కారణం ఏంటంటే ఆమె నవ్వుల కుమారుని ద్వారా దేవుడు సమాధానం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఈ రాత్రి మనం విశ్వసిస్తే అద్భుతాలు మనం చూడబోతున్నాం. ఈ రాత్రి మనం విశ్వసిస్తే అద్భుతాలు చూడబోతున్నాం. దయచేసి కన్నులు మూసుకోండి.